రెండు వారాల తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. జస్టిస్ సర్వ్డ్ అంటూ కూడా ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. అర్ధరాత్రి దాడులు చేసినట్లు కూడా ఆర్మీ తెలిపింది. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి అటాక్ జరిగినా కూడా నిలువరించేందుకు సిద్ధమని వెల్లడించాయి. సరిహద్దు వెంట ఎయిర్ డిఫెన్స్ మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు. అజిత్ దోవత్తో కూడా ప్రధాని మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి శ్రీనగర్ నుంచి మా ప్రతినిధి కళ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కళ, మొత్తానికి భారత్ దాడుల్లో కూడా పాకిస్తాన్ అలర్ట్ అయింది. సో మొత్తానికి 80 నుంచి 90 మంది కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు అయితే చనిపోయినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దీపిక, దాదాపు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా కూడా మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దాదాపు కొద్దిసేపటి క్రితం మీరన్నట్లుగా 80 మంది అని ఒక సంఖ్య మాత్రం వచ్చింది. కానీ ఏదైతే బ్లాస్టింగ్ తోటి రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ దాదాపు 100 మందికి పైగా కూడా ఇక్కడ ఈ దాడుల్లో మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే దీనికి మనకు పహల్గావ్ ఘటనకు మొత్తము కర్తకర్ణ క్రియ చేసినటువంటి జైషే మహమ్మద్ తర్వాత లష్కర్ తోయిబా స్థావరాలపై మొట్టమొదటి దాడి చేసింది. అయితే ఈ దాడికి సంబంధించినటువంటి ఏదైతే 4 కీలక ప్రాంతాల్లో రాత్రి 1 గంటకు జరిపినటువంటి దాడుల్లో దాదాపు గంటన్నర పాటు జరిపినటువంటి దాడుల్లో భారత మిసైల్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ చేశారో అందులో మొత్తం జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ఆయన ఉండేటటువంటి స్థావరము, ఆయన ఎక్కువగా తలదాచుకునేటటువంటి ఒక మసీదుపై మొట్టమొదటి దాడి చేసినటువంటిది ప్లేస్ మనకు మసీదుపై మొదటి దాడి చేశారు. ముఖ్యంగా ఏదైతే మనకు 4 ప్లేసెస్ మనకు ఉంది, దాదాపు ఇదంతా కూడా మనకు పీఓకేలో ఉన్నటువంటిది. కొట్లి, తర్వాత బహల్పూర్ అన్నది, తర్వాత ముడ్కే అన్నది, తర్వాత ముజఫర్బాద్ అన్నటువంటిది. ఈ 4 స్థావరాలు లష్కర్ తోయిబాకు జైషే మహమ్మద్ కు సంబంధించినటువంటి స్థావరాలు. అయితే ఏదైతే ఈ స్థావరాలపై వేసినటువంటి దెబ్బ ఆపరేషన్ సింధూరు దాదాపు ఇప్పటి వరకు కూడా 100 మందికి పైగా కూడా మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు ఏదైతే దాడులు జరుగుతున్నాయో అదే క్షణం మొత్తం అంతా కూడా లాహోరు, తర్వాత కరాచీ ఈ ప్రాంతాలంతా కూడా ప్రజలందరినీ కూడా బయటికి రాకుండా కూడా అలాన్ ప్రకటించినట్లు కూడా వీడియోలు కూడా వచ్చాయి మనకు సోషల్ మీడియా వేదిక కూడా. ఎందుకంటే ప్రతి నిమిషం అక్కడ ఏం జరుగుతుందన్నది కూడా పాకిస్తాన్ కొంతవరకు కట్టడి చేస్తుంది. కానీ ఎప్పటికప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి సమాచారము నిన్న రాత్రి జరిగినటువంటి దాడితో మాత్రము ఒక్కసారిగా పాకిస్తాన్ అల్లకల్లోలంగా అతలకుతలమైందని చెప్పవచ్చు. బట్ చాలా గట్టి దెబ్బ తాకింది. ఇప్పుడు మనము ఏదైతే ప్లేస్ లో ఉన్నామో శ్రీనగర్ కి సంబంధించింది. ఒక్కసారి ఇక్కడ శ్రీనగర్ మొత్తం అంతా కూడా అలర్ట్ అయింది. మొత్తం పహరా కాస్తున్నటువంటి ఇది మొత్తం అంటే మనకు ఏదైతే మనకి లాల్ చౌక్ అన్నది శ్రీనగర్ కి సంబంధించినటువంటి ఒక గడ్డ. అంటే ఈ మొత్తం సెంటర్ ఆఫ్ ప్లేస్, ఈ ప్లేస్ అంతటిని కూడా పోలీసులు ఆక్యుపై చేసుకున్నారు ఉదయం నుంచి కూడా. ఒకవైపు ఏదైతే సరిహద్దు నియంత్రణ రేఖలో జరుగుతున్నటువంటి దాడులకు భారత్ రాత్రి చేసినటువంటి ఏదైతే వాటి అంటే మెయిన్ ఉగ్రవాదికి సంబంధించినటువంటి ఏదైతే ప్లేసెస్ మీద దాడి చేయగానే అక్కడ పాకిస్తాన్ లో కూడా ఖచ్చితంగా మేము ప్రతి దాడి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వేల ప్రజలు. కానీ ఎక్కడా కూడా ఇక్కడ మనకు ఛాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఇవ్వదు. ఖచ్చితంగా మరి కోలుకోలేని దెబ్బ మాత్రం మరి ఇంకొకసారి కూడా ఉంటుంది. మరి కొద్దిసేపట్లో సివిల్ మాక్ డ్రిల్స్ కు సంబంధించినది కొద్దిసేపట్లో శ్రీనగర్ వేదికగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా దాదాపు 300కు పైగా కూడా సెంటర్లు కూడా ఈ సివిల్ మాక్ డ్రిల్ కు కూడా కొంతసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. దీపిక, భారత్ అనేది ఆపరేషన్ సింధూర్ పై కూడా విజయం సాధించింది, కంప్లీట్ గా సాధించినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని దేశాల మద్దతు కూడా మనకి లభిస్తుంది. ఇజ్రాయెల్ నుంచి కూడా మద్దతు లభించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి కూడా ప్రధాని అక్కడ నుంచి ఇండియా రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే పాక్ ఏదైతే ఒక డైలాగ్ అయితే వాడినట్లు తెలుస్తుంది. మేము ఎక్కడికి ఏదైనా కానీ ఇండియాను మాత్రం వదిలిపెట్టమంటూ అది పాకిస్తాన్ బెదిరిస్తుంది కదా. సో దీనిపై భారత్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎప్పుడు కూడా నేను భారత్ని వదిలిపెట్టనన్నటువంటి ప్రగల్భాలు పలికేటటువంటి పాకిస్తాన్కి రాత్రి ఆపరేషన్ సింధూర్తో ఒక దెబ్బ మాత్రం తాకింది. మరి ఇంకా దెబ్బలు కావడానికి కూడా దానికి కూడా మన దేశ త్రివిధ దళాధిపతులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అలాంటి పరిస్థితి పాకిస్తాన్. ఎన్నడూ కూడా రాత్రి జరిగినటువంటి దాడుల్లో కూడా ఎప్పుడు కూడా మన భారత్ ఇన్నిసార్లు కూడా భారత్ పై దాడులు చేసి నియంత్రణ రేఖను హద్దు మీరినటువంటి పాకిస్తాన్కి
ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే నేను పాకిస్తాన్ తర్వాత లష్కరే తోయిబా ఏదైతే వర్డ్స్ ఇక్కడ నేను మాట్లాడుతున్నానో ఇదే లాల్ చౌక్ దగ్గర ఇక్కడ చుట్టూరా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ వర్డ్స్ వింటున్నారు. కానీ ఎవరు కూడా దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి ధైర్యం కూడా చేయరు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ లైవ్ రిపోర్టింగ్ కూడా అంటే మనం ఏదైనా మాట్లాడుతుంటే వీళ్ళు నెగిటివ్ గా మాట్లాడుతున్నారో పాజిటివ్ గా అన్నది కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు దీపిక. కానీ రాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ తో మాత్రము ఖచ్చితంగా వేసినటువంటి దెబ్బకు మాత్రం మరొకసారి లేవకుండా మరి ఇంకా చేయడానికి కూడా పాకిస్తాన్ కి దెబ్బ వేయడానికి కూడా భారత్ రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలపడము ప్రతి ఒక్కరు కూడా జై హింద్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే రాత్రి జరిగినటువంటి దాడుల్లో మాత్రము పాకిస్తాన్ కి చాలా పెద్ద దెబ్బ తాకింది. కానీ ముందు ముందు మరికొన్ని దెబ్బలు ఉండబోతున్నాయి. దానికి కూడా పాకిస్తాన్ రెడీగా కూడా ఉండాలి. కళ మొత్తానికి మనం చూసుకుంటే మార్నింగ్ వరకు కూడా విద్యా సంస్థల్ని క్లోజ్ చేసింది పాకిస్తాన్ గవర్నమెంట్. అలాగే హాస్పిటల్స్ కానీ అలాగే ఏదైతే డాక్టర్స్ వైపు నుంచి కూడా వాళ్ళందరినీ కూడా రద్దు చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ దీపిక 1 minute दीपिका 1 minute गुड मॉर्निंग सर. वेरी गुड मॉर्निंग. रात को जो ऑपरेशन सिंदूर हुआ था बट आपका जो रिजल्ट कैसा लगा सर? क्या बताए मैम, कुछ पता भी नहीं चला कि क्या हो रहा है. कभी कुछ पता नहीं चल रहा है. ओके, योर ओपिनियन. जी, योर ओपिनियन आपका इसके बारे में क्या बताना चाहते हैं? क्या बता सकते हैं, दोनों मुल्क पावरफुल मुल्क है, क्या बता सकते हैं इसके बारे में. ओके, हाँ हाँ, बट नो ओपिनियन. नो ओपिनियन. बट यू आर ए कश्मीरियन सर, बट यू आर ए इंडियन एंड इसका आप जॉब करते हैं? जी जी जॉब करते हैं. बट जो ऑपरेशन सिंदूर हुआ, जो पहलगांव में जो भी है 26 लोग का जो मौत मतलब हुआ, उसका उस टाइम कितना पेन था. कश्मीरी लोग एक दिन खाना भी नहीं खाया. बट अभी जस्ट रात को ऑपरेशन सिंदूर जो हमारा गवर्नमेंट ने किया, इसका है ना जो रिस्पांस है उधर का जो भी है लोग, इसके बारे में आप क्या बताना चाहते हैं सर? बताना तो पड़ता है सर. नहीं, एक्चुअली बात यह है कि मैम जो मतलब पहलगाम में ऐसे जो अटैक्स हो गए हैं कि मतलब शुरू से जो 90 से यहाँ पे हालात ख़राब थे कि ऐसे अटैक्स नहीं हुए, सिविल पे किसी की किलिंग ही नहीं हुए. मतलब इस वजह से मतलब इतने फोर्सों के बीच में ऐसे किलिंग्स हो रहा है कि इंसान को शौक लग रहा है कि ऐसे क्यों हो रहा है. ठीक है मैम. तो मतलब बाकी वो गवर्नमेंट का मतलब गवर्नमेंट जानता है कि किस तरह से हुआ, क्योंकि वहाँ पर भी उनकी सिक्योरिटी है. मतलब जैसे हम लोग वहाँ पे जाते हैं लोकल्स, हमें जाने में दिक्कत होता है कि वहाँ जाने में तो बीच में तलाशी होती है, चेकिंग होते हैं सभी, मतलब ऐसे मतलब जो मतलब प्रोसीजर होता है. तो इस बीच में कि कोई बंदा आ जाए कि सिविल किलिंग करके चला जाए तो एक मतलब शौक जैसा लग रहा है कि क्या हो रहा है. जो रात को जो ऑपरेशन सिंदूर हुआ था, बट इसका जो रिस्पांस दिया आपका पॉजिटिव लगा नेगेटिव लगा? क्या बताएंगे इसके बारे में, तो हमें कुछ पता ही नहीं. कि जब हम सुबह उठे तो हम देखे कि फेसबुक पे ऐसे ऐसे हो रहा है कि या ट्विटर हमने खोला है कि ऑपरेशन सिंदूर इंडिया ने यहाँ से किया है. तो वो गवर्नमेंट ही जानते हैं कि ये बड़ी कार्रवाई है, मतलब दो मुल्कों के बीच में बड़ी कार्रवाई है, दोनों मुल्क पावरफुल मुल्क है. इस बीच में मतलब लोकल का ही प्रॉब्लम हो रहा है कि अच्छा होना चाहिए कि ऐसे जंग वंग मतलब से इंसान को मतलब मुल्क में तबाही होती है. बट मैं आप कहने का ये मतलब है जो भी इंसिडेंट हो गए तो आउट एट गवर्नमेंट एंड पाकिस्तान दोनों के बीच में जो नॉर्मल पीपल इधर फंसी है. हाँ, जो भी है दिस इज आप ये हाँ इसके बीच में जो मतलब जो पाकिस्तान है या हिंदुस्तान है, इसके बीच में जो मतलब आम कश्मीरी है जो मतलब लोकल पिसता है इसमें. जैसे अभी बॉर्डर पे चल रहा है, फायरिंग चल रही है, स्कूलें बंद हो रही है, और यहाँ पर जो एयरपोर्ट है मतलब बाहर से मतलब आ रहे हैं सैयारे आ रहे, या हमारे मतलब बच्चे हैं अभी बाहर ट्यूशन के लिए. मैं सुबह सुन रहा हूँ ट्विटर पे मैंने देखा है कि फ्लाइट कैंसिल हो गई है, बहुत दिक्कत है. सबों ने फ़ोन किया घर के हम क्या करें. मतलब ऑल ओवर मतलब सिविल्स को ही ये सब कुछ देखना पड़ता है. దీపిక దాదాపు మనకు ఏదైతే రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్తో జమ్మూ కాశ్మీర్ మొత్తం మీద స్కూల్స్ టోటల్ అంతా కూడా స్టాప్ అయ్యింది. మార్నింగ్ నుంచి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు విమానాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విమానాలు
విమానాల రాకపోకలు కూడా కట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నము 12 గంటల వరకు కూడా ఎయిర్లైన్స్ అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి మొత్తం అన్ని కూడా స్టాప్ చేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది. దీపిక, మొత్తం మీద ఇక్కడ ప్రస్తుతం మాత్రం శ్రీనగర్ మాత్రము ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా అంటే చాలా సైలెంట్ గా ఉన్నటువంటి ప్లేస్. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాము. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా సార్, అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ ऑपरेशन सिंदूर? मैं तो अभी आपसे बात किया मैम. या please. नहीं ये सर. I don't know anything about that. Yeah, please. I was ill yesterday, so today I got news that today that they have operated some Operation Sindoor. I am not aware of that. Yeah. Okay, it's all right. Yeah. Thank you. చాలా మంది దీని మీద మాట్లాడడానికి కూడా కొంత ఇష్టపడటం లేదు. అయినా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఏ విధంగా ఆపరేషన్ చేశారన్నటువంటిది దాదాపు మనకు 10 నుంచి దాదాపు 10 గంటలకు తర్వాత 11 గంటల మధ్యలో ఒక ఆపరేషన్ కి సంబంధించినటువంటి చేసినటువంటి దాని మీద ఆర్మీ ఒక ప్రెస్ నోటుని విడుదల చేస్తున్నటువంటి సమాచారము ఢిల్లీ వేదికగా ఉన్నది. దీపిక, సో సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాట్లు చేస్తున్నారంటారు? ఇప్పటికే భారత్ పాక్ మధ్య కూడా వార్ చాలా గట్టిగా నడుస్తుంది. ఆల్రెడీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయినట్లు కూడా తెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే. సో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పాక్ ఆల్రెడీ బెదిరిస్తుంది భారత్ని, మేము ఏదైనా చేస్తాం ఇండియా అంటూ కూడా. దీనిపై భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? దీపిక, ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ సక్సెస్ అయింది, దీనికి తగ్గట్టుగానే అందరూ రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే పోస్ట్ చేయడము, ప్రభుత్వానికి విషెస్ చెప్తున్నటువంటిది ఒక పరంపర. మరొక వైపు ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి పక్షంలో అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హైదరాబాద్ అన్నటువంటి పట్టణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారత్కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అదే భారత్లో ఈ ఉగ్రవాద మూకలు చేసినప్పుడు ఆ హైదరాబాద్ ప్రజలు ఎక్కడ పోయారు? ఆ రోజు మనకు చేసినటువంటి ఉగ్రదాడికి వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు ఎక్కడ నినాదాలు చేయలేదే. ఈ రోజు అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడులు చేయడంతో అక్కడ చేసేటటువంటి నినాదాలు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ అంటుందో ఖచ్చితంగా మరి మేము దాడులు చేస్తామో, భారత్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అంటుందో, అంతకన్నా 100 రెట్లు కాదు 1000 రెట్లు ఎదురుదాడి చేయడానికి తలుచుకుంటే ఒక 4 గంటల్లో పాకిస్తాన్ని సర్వనాశనం చేయడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది భారత్. సో రైట్, థ్యాంక్ యూ కళ.